అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం భమిడిపాటి సోమయాజు గారు రచించిన శాంతం ముంచిన సవరం జడ అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. జలజ చిన్నప్పటి నుంచి చాలా చలాకీ అయిన పిల్ల. వాళ్ల ఊళ్ళో ముగ్గుల పోటీల్లో చాలాసార్లు బహుమతులు సంపాదించింది. ఆమె సంపాదించిన బహుమతులు చూసి బోర్వలేనివారు ఏదో అదృష్టం వల్ల వచ్చిన బహుమతులు అనేవారు. జలజ జడ చాలా పొడవుగా నల్ల తాచుపాములా ఉండేది. ఆమె ముగ్గులు వేసేటప్పుడు ఎవరో ఒకరు ఆ జడ మట్టి అవ్వకుండా పైకెత్తి పట్టుకునేవారు. జలజల ముగ్గులెయ్యలేని వాళ్ళు అమ్మలు తాగేవాడికి మీసాలెత్తేవాడు ఒకడు అని వెక్కిరించేవారు. జలజ చదువులో కూడా చాలా దిట్ట. చాలా మంచి మార్కులు సంపాదించి ఎప్పుడూ క్లాసులో ఫస్టుగా ఉండేది. చదివి చదివి వేడి వలన కాబోలు యూనివర్సిటీలో పిహెచ్డి చేసేటప్పుడు ఒకసారి జబ్బు చేసి జుట్టు చాలా మట్టుకు ఊడిపోయింది. అప్పట్నుంచి సవరం పెట్టుకునేది. అయినా అది సవరం జడని ఎవరికీ తెలీదు. ఆ జడ చూసిన వాళ్ళు, అబ్బా ఎన్ని సంవత్సరాలైనా నీ జుట్టు అసలు ఒత్తు తగ్గలేదు అని మెచ్చుకునేవారు. జలజకి పెద్ద ఉద్యోగం వచ్చింది. ఆ కంపెనీలో ఆమె ఎంత చెబితే అంత. జలజ కంపెనీలో ముత్తుమణి అనే ఒకతను పనిచేస్తూ ఉండేవాడు. ఇతను మద్రాసులో బిఏ చదువుకున్నాడు. విద్యకు తగిన ఉద్యోగం దొరక్క జలజ కంపెనీలో ఒక చిన్న ఉద్యోగంలో ప్రవేశించాడు. ఎవరో చెప్పారు, జలజ గారిని మంచి చేసుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది అని. మెల్లిగా ఆవిడ్ని మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఇంటికి వెళ్లి వేడివేడి ఇండ్లి, రొంబ ఫైన్ సాంబారు తయారు చేసేవాడు. మధ్య మధ్యలో జలజతో పిచ్చాపాటి మాట్లాడేవాడు. ముత్తుమని తెలుగు అదో మాదిరిగా ఉండేది. మాతృభాష తమిళ అవడం వలన తెలుగు అంత బాగా మాట్లాడలేక అక్కర్లేని చోట కొన్ని సున్నాలు పెడుతూ ఉండేవాడు. ఒక ఆదివారం నాడు జలజతో పాటు గుడికి వెళ్లి ఆ మర్నాడు ఆఫీసులో కోవెల దగ్గర ఆండవాళ్లు కోంతిగా అంటిపండు వేశారు అని అందరికీ చెప్పాడు. ఈ భాష విని జలజతో సహా అందరూ నవ్వుకున్నారు. ఏదైనా సంతోషం కలిగితే రొంబ ప్రమాదమా సార్ అనేవాడు. పాపం వీడికి ఎప్పుడు ప్రమాదమే అనుకునేవారు చిన్నవాళ్లు. ముత్తుమని పెట్టే ఇడ్లీలు తిని తిని ఇడ్లీలా తయారైంది జలజ. ఒకసారి ప్రమోషన్ ఇప్పించమని ఏడ్చినంత పని చేశాడు. సరే, జలజ మనసు వాడి అశ్రు జలధారులు చూసి నీరైపోయింది. కంపెనీ ఎండీ గారికి చెప్పి ఒక ఇంటర్వ్యూ ఏర్పాటు చేసింది. ఇంటర్వ్యూ రోజు కూడా ఇంటర్వ్యూలో ఏమడుగుతారో అన్న దిగులు లేకుండా జలజ ఇంట్లో ఇడ్లీలు వేశాడు. ముత్తుమనితో పాటు ఇంకో 10 మంది అభ్యర్థులకు కూడా అదే రోజు ఇంటర్వ్యూ పెట్టారు. పొద్దున్న 9 గంటలకే ఇంటర్వ్యూ మొదలైనా జలజతో పాటే ముత్తుమని కూడా ఆమె కారులో వచ్చేశాడు. జలజ సరాసరి ఎండీ గారి ఛాంబర్కి వెళ్లిపోయింది. మొత్తం 4 ఇంటర్వ్యూ కమిటీలో. కారు షెడ్లో పెట్టించి వచ్చేస్తుంటే ముత్తుమనికి కారు వెనక సీట్లో సవరం కనిపించింది. అయ్యో, అమ్మగారి సవరం ఊడి పూడ్చినది అని బాధపడి ఆ సవరం ఆవిడికి ఇచ్చి కాకపడితే ఉద్యోగం ఖాయంగా వస్తుందని ఆశపడి ఆ సవరం తీసుకుని సరాసరి కమిటీ రూమ్కి వెళ్లి, మేడం, మీ సవరం పడి ఊడ్చినది అని ఆవిడికే ఇవ్వబోయాడు. జలజ అగ్గి మీద గుగ్గిలమైపోయి, వాట్ నాన్సెన్స్, బిహేవ్ యువర్ సెల్ఫ్, గెట్ అవుట్ అని గట్టిగా అరిచింది. ముత్తుమణి హడలిపోయాడు. ఆ సవరం ఏం చేయాలో తెలియలేదు. ముత్తుమనికి ఆఖరి క్యాండిడేట్ గా ఇంటర్వ్యూ చేశారు. మతిపోయిన ముత్తుమని ఆ సవరం ఏం చేయాలో తేల్చుకోలేక అది చేత్తో పట్టుకుని ఇంటర్వ్యూకి వెళ్లాడు. ఆ సవరం మళ్లీ చూసిన జలజ కళ్ళు ఎర్రబడ్డాయి. ముత్తుమనిని అనేక కష్టమైన ప్రశ్నలేసి నానా హింస పెట్టింది జలజ. ఒక్క ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు ముత్తుమని. అమ్మగారి సవరమే ముత్తుమని పాలెట తాచుపామైంది. మార్కులు 0 అయిపోయాయి. ఎన్నో రోజులు ఎండనక వాననక అమ్మగారింట్లో చేసిన చాకరీ వృధా అయిపోయింది. ఎలా అయినా ముత్తుమనికి మంచి ఉద్యోగం వస్తుందనుకున్నవారు దెబ్బతిన్నాడని తెలిసి బాధపడ్డారు. ఏం జరిగిందని ముత్తుమని అడిగితే, ఏమో సార్, నాకు పూర్యాదు. అమ్మగారి సవరం పడిపోతే అది ఆమెకిచ్చాను. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇవ్వటం తప్పని తెలియదు సార్. ఈ ప్రమోషన్ వస్తుందని రొంబ ప్రమాదంగా ఉంటుందని అనుకున్నాను సార్ అన్నాడు. ఆఫీసులో ఒక అతను అన్నాడు, ఇప్పుడు వచ్చింది ప్రమాదమే కదా? నే చెప్పేది మా ప్రమాదం సార్ అన్నాడు ముత్తుమని. భాషకు ప్రమాదం ఉంటుందా అన్నాడు ఇంకొకడు. తమిళంలో ప్రమాదం అంటే సంతోషం, మన ప్రమోదం అన్నమాట అని సంశయం నివృత్తి చేశాడు ఇంకోడు. మా తెలుగులోని పదాలకి అక్కర్లేని చోట సున్నాలు తగిలించి మా చెవులు చిల్లులు పడేటట్లు చేశావు. అందుకే మా తెలుగు తల్లి నీ ప్రమోషన్కి ఆ సవరంతో సున్నా చుట్టేసింది అన్నాడు ఇంకొకడు. ఆఫీసులో చాలా మందికి జలజగారిది సవరం జడని తెలిసిపోయింది. వనజ తన కొలీగ్తో అంది, అబ్బా, జలజ మేడం ఇన్నాళ్ళు ఏం ఫోజు కొట్టిందే,
నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆవిడ జడ ముందుకు వేసుకునేది. అది ఒరిజినల్ అనుకున్నాను నేను. నీకు తెలుసు కదా నాది పొట్టి జడని. చాలాసార్లు బాధపడేదాన్ని, మేడం జడంతో ఉంటే ఎంత బాగుండును అని. అందుకనే ఎప్పుడు ఫోజులు కొట్టకూడదు. దేవుడు లేడా, ముత్తుమణి రూపంలో వచ్చి జలజ మేడంది సవరం జడని అందరికీ తెలిసేలా చేశాడు. ఒక సెలవు రోజున ముత్తుమణిని ఇంటికి రమ్మని, ముత్తు ఏం బాధపడకు, ప్రమోషన్ రాలేదని. ఎవరి వస్తువులు వాళ్ళకి ఇవ్వడంలో ఏం తప్పులేదు. ముఖ్యంగా ఎవరి సవరాలు వాళ్ళకి ఇచ్చేస్తుండు. జలజ అన్నా వనజ అన్నా ఒకటే అర్థం. ఎటొచ్చి మా జడలోనే ఇన్నాళ్ళు తేడా ఉండేది. ఈ 500 వాడుకో, ఎప్పుడైనా డబ్బు కావలిస్తే అడుగు అంది ఇన్నాళ్ళు అసూయతో రగిలిపోయిన వనజ. ఆమా రొంబ ప్రమాదం మేడం అన్నాడు ముత్తుమణి. ఇప్పుడు జలజల వనజ ఆఫీస్లో సవరం జడతో ఫోజులు కొట్టడం మొదలుపెట్టింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.